ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు భోగి. అలాగే నా పేరు కల్లెం రాజు గౌడ్, శ్రీ లక్ష్మీనరసింహ ఆటో యూనియన్ అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా ఈ ప్రభుత్వం. అసలు సాపుగా సాగుతున్న సంసారంలో సమితిపోరు పెట్టినట్టు అయిపోయింది. ఏమీ పని లేదు మహిళలకు. ఉట్టిగానే తిరుగుతున్నారు బస్సులు, అలా ఉట్టిగానే గుంపులుగా. గతంలో ఉన్న ప్రభుత్వం ఏమో మొగళ్ళని తాగుబోతులని చేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ఆడలను రోడ్ల మీద వేసింది. గుంపులుగా బస్టాండ్లో పడి తిరుగుతుంది. ఇలా ముఖ్యంగా మాకు ఆటో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఎక్కేది మహిళలే, ఆటోల మహిళలు ఎక్కేది కాబట్టి మహిళలకు ఉచితంగా పెట్టినాక మా బతుకులు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. కావున నేను ఏమంటానంటే కాన్సెన్స్ వాయిగా, ఒక్కొక్క కాన్సెన్స్ వాయిగా మినిమం 12 నుంచి 12,000 ఆటో నడుపుకొని కుటుంబాలు బ్రతుకుతాయి. ఇవాళ కాన్సెన్స్ వాయిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత లేదన్నా ఒక 10 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, సరే మీరు పెట్టిరు, మాకు కూడా ప్రత్యామ్నాయం చూడాలి. ఇప్పుడు ఆటోకి 10 లక్షల కుటుంబాలను రోడ్డు మీద వేసినామంటే మాకు కూడా ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. లేదా మేము ఒక పింఛను మాకు సంవత్సరానికి నెలకింత ఇస్తా అంటుంది. సరే దాంతో మేము ఎలా బ్రతకగలుగుతాం? మేము ఎంత లేదన్నా రోజుకు ఒక 800 నుంచి 1000 రూపాయలు చేసుకునే పరిస్థితి ఉండే రోజు. ఇవాళ మాకు కనీసం 200 నుంచి 300 కూడా కాకుండా అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఎసరు పెట్టి వారికి పిల్లలు లేవకముందుకే స్కూల్ పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి వాడు ఆటో తీసుకొని ఎసరు మధ్య లోపు 100 రూపాయలు చేసుకొని 40 రూపాయలు ఒక బియ్యం తీసుకొని కూరగాయలు పాల ప్యాకెట్ తీసుకునే పరిస్థితి. ఇలా కుటుంబము అట్లే తెరలైపోయింది. మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. కావున నేను ఏమంటున్నా అంటే మా ఆటో కార్మికులు మొత్తం స్టేట్ వైజ్గా నేను ఈ విషయము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎదిరిస్తాము. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం.